వారమంతా రాజకీయం ముచ్చట్లు, గోలలు, కొట్లాటలు, తిట్టుకునుడు, ఆళ్ళని ఇట్లన్నారు, ఈళ్ళని ఇట్లన్నారు అనేటి ముచ్చట్లేనా? గీ ఆదివారం నాడన్న మనసు తృప్తి పడేటి సల్లని ముచ్చటోటి చెప్తే ఏమాయే అని అడుగుదాం అనుకుంటుర్రు కదా. మీరు అడగక ముందే ఆదివారం నాడు మనసు తృప్తి అయ్యే వార్త పట్టుకొచ్చినాం. గా ముచ్చటేందో తెలవాలంటే యాదాద్రి నరసన్న గుట్టెక్కాల్సిందే మరి. వారేవా సుశీల యాదగిరిగుట్ట నరసన్న బంగారం విమానం గోపురం ఎట్టుందో చూడ్డానికి రెండు కండ్లు చాలతలేవు పో. అంతెత్తుతోనున్న గోపురానికి బంగారం అద్దెటాళ్లకు తలుక్కున మెరుస్తుంది. ఐతారం నాడు కుర్దు సీఎం రేవంత్ రెడ్డి సారే అలా ఇంటి ఆమెను ఎంబడేసుకుని పోయి బంగారం గోపురాన్ని సాల్ చేసిండు. యజ్ఞోపవీతార్థే అక్షదాం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి, గంధద్వారాంధురాధరజా నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి. సీఎం సారు ఒత్తుడుతోనే పీఠాధిపతి కాళ్లకు దండాలు పెట్టుకుని దీవనార్థులు తీసుకున్నాడు. అటనక స్వర్ణ దివ్య బంగారం విమానం గోపురాన్ని ఓపెనింగ్ చేసిండు. శ్రీ నృసింహావతారాలు, కేశవనారాయణ మూర్తులు, గరుడ మూర్తులు వీళ్ళతో పాటు తదిమ దేవుళ్ల పతిమలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేసిర్రు. 5 ఒత్తులయ్యేటికి పూజలకు భక్తులు కూడా బగ్గగదిలొచ్చిర్రు. 50 అడుగుల ఎత్తు గోపురం, 5 అంతురాలు, అంతురానికో 8 మంది దేవుళ్ల విగ్రహాలు, మొత్తం 113 పతిమలు, 68 కిలోల బంగారం, గోపురం నిండా బంగారం అద్దెలు. అండ్ల భక్తులు ఇచ్చింది కొంత అయితే కమిటోళ్ళు కొంత కొన్నారట. 50 ఏండ్ల దానిక చెక్కు చెదరకుంటుంటదట ఈ బంగారం గోపురం. ఇంకో గొప్ప ముచ్చట ఏంటంటే దేశంలో గింత గొప్ప బంగారం గోపురం ఏడలేదంటున్నారు. గంత పెద్ద గోపురం కాబట్టే కుర్దు సీఎం సారే వచ్చి సాల్ చేసిండు అన్నట్టు. మీకు కూడా చూడబుద్ధి అయితే ఇప్పుడే ఓపాలట పోయి చూశారు మరి. ఓ దిక్కు స్టేట్ మంత్రులు తిరుగుతుర్రు, ఇంకో దిక్కు సెంటర్ మంత్రులు తిరుగుతుర్రు. సై అంటే సై అంటుర్రు, 3టికి 3 సీట్లు మావంటే మావే అంటుర్రు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. మా ఓళ్ళను గెలిపియాలంటే మా ఓళ్ళను గెలిపియాలని ఇంటింటికి పోయి తీరొక్క తీర్ల ప్రచారాలు చేస్తుర్రు. ఇక చూడుర్రు మీరే. పోటీ చిన్నదైనా పెద్దదైనా బరాబర్ కొట్లాడాలి అన్నట్టు చేస్తున్నారు లీడర్లు. అందుకే తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ పోస్టులు, ఓ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టు కొరకు మేమంటే మేమే అన్నట్టు ప్రచారం చేసుకుంటారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఓ టీచర్ ఎమ్మెల్సీ, ఓ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టుకి ఎన్నికలు ఉన్నాయి. అటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టీచర్ ఎమ్మెల్సీ సీటుకి ఎన్నికలు ఉన్నాయి. 27వ తారీఖు నాడు ఓట్లేసే కార్యం ఉన్నది. అందుకే ఎట్లనన్నా చేసి గెలవాలని మస్తు తిప్పల పడుతున్నాయి పార్టీలు. చెయ్యి పార్టీ వాళ్ళ తరపుకేంచి ఓ దిక్కు పొన్నం సారు, ఇంకో దిక్కు మంత్రి శ్రీధర్ బాబు సారు మీటింగుల మీద మీటింగులు పెట్టుకుంటూ ప్రచారం చేస్తుండ్రు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి గెలిపిస్తే అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని అందరికి ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ తరపుకేంచి 2 సెంటర్ మంత్రులు రోజుకో కాడ మీటింగ్ పెడుతున్నారు. మస్తు జోరుగా అవుతున్నది ప్రచారం. అయితే గమ్మతి ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేయొద్దని వెనకకు తగ్గితే ఆ పార్టీ లీడరు కరీంనగర్ మాజీ మేయరు రవీందర్ సింగ్ మాత్రం బరిలో నిలబడ్డాడు. అభిమానులతో ప్రచారం గట్టిగా చేయిస్తాడు. చూసిర్రా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకేంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ ని గెలిపియ్యి, ఓట్లేయ్యి అని కాళ్ళు మొక్కి మరి దండం పెట్టి మరి అడుగుతాండ్రు. పెద్ద మనుషులకైతే ఇంటింటికి పోయి చెల్లబట్ట కప్పి కాళ్ళు మొక్కి ఓట్లేయ్యి అని అడుగుతాండ్రు. గమ్మత్ ఏంటిదంటే కారు పార్టీ వాళ్ళు ఎలక్షన్లకు దూరం ఉన్నారు, కానీ రవీందర్ సింగ్ మాత్రం కేసీఆర్ సార్ పోటు పెట్టుకునే ప్రచారం చేసుకుంటాడట. భలే ఉన్నది పోయినరా అనుకుంటారు ఇలా ప్రచారం చూసిన పబ్లిక్. మరిగా చూడాలి ఎన్ని ఓట్లు పడతాయో. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా ఇళ్లల్లా కోడి కూర కుత ఉడికేది, చికెన్ షాప్లో కిటకిటలాడేవి. కానీ ఏమంట గాఢమైన రోగం వచ్చిందని తెలిసిందో ఇక అప్పటి నుంచి చికెన్ తినుడు మస్తు తక్కువ చేసిర్రు పబ్లిక్. మంచిగా ఉడకబెట్టుకొని తినుర్రి ఏం కాదు అని చెప్తున్నా పైసలు పెట్టయితే కొంటలేరు, కానీ ఫ్రీగా పంచి పెడుతుంటే మాత్రం మంచిగా లాగా ఇస్తుర్రు. ఇక చూడుర్రి ఊర్ల పోటీ ఎట్లున్నదో పరిస్థితి. ఈ టైంకి 4-3-5 కోళ్ళు అమ్మేవాళ్ళం, ఒక కోడి కూడా అమ్మలేదు. అలా ఉందండి వ్యాపారం. అసలు ఏం చేయాలో మాకే తెలుసలేదు. చూసిండ్రు కదా, కోడి కూర దందా చేసే అన్న గిరాకే లేదు అంటున్నాడు. అదే మళ్ళా మటన్ షాపులకు చేపలకైతే ఎగబడుతున్నారు పబ్లిక్.
చికెన్ గుడ్లు మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు అని అందరు చెప్తున్నా చాలా మంది పైసలు పెట్టి కొననికే భయపడుతున్నారు. చిత్రమైన ముచ్చట ఏంటిదంటే పైసలు పెట్టి కొననికే బుగులు పడుతుండ్రు గాని పిరిగా ఇస్తాం తీసుకోండి, పిరిగా మండి పెడతాం తినుర్రి అంటే మాత్రం లైన్లు కడుతున్నారు చాలా జాగాలల్లా. గిట్లనే ఇక ఏలూరులో పబ్లిక్ భయం పోగొట్టాలి అని కోళ్ళపారాల ఓనర్లు సర్కార్ ఆఫీసర్లు కలిసి చికెన్ మేళ పెట్టిండ్రు. అంతే కోడి కూరతోని తీరు వంటలు చేసి రాండ్రి రాండ్రి పిరి పిరి అని ప్రచారం చేసేటాలకు చూడరు ఎట్లేగా పడ్డారో పబ్లిక్. సందు లేదు, మసాలా రుద్దిన కోడిగుడ్లు పాయిరంగా తిన్నారు. కోడి కూరను ఎన్ని తీర్ల వండుతారో అన్ని తీర్ల వండి పెట్టేటాలకు లొట్టలేసుకుంటూ తిన్నారు. భయం లేదేవి లేదు, మంచిగా చప్పరిచ్చిండ్రు. ఇక ఈ చికెన్ మేళ పెట్టిన వాళ్ళు ఏమంటున్నారో చూడర్రే. చికెన్ వాతావరణంలో చక్కగా ఉడకబెట్టుకుని బాయిల్డ్ ఎగ్స్ తింటాము, అలాగే చక్కగా వండుకొని తింటాము కాబట్టి ఏమాత్రం హానికరం కాదు. కానీ ప్రజల్లో ఒక రకమైన అపోహ భయం ఉండడం వల్ల వాళ్ళకి అవగాహన తీసుకురావడం కోసం ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చికెన్ తినడం ఏమాత్రం హానికరం కాదని మీకు తెలియజేస్తున్నా. గిట్లనే అటు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కూడా కోళ్ళపారాల ఓనర్లు చికెన్ మేళ పెట్టిండ్రు. ఫ్రీగా నీసు కూర పెడతాండ్రంటే ఎవరు లూకుంటారు చెప్పుర్రి. పబ్లిక్ ఎగబడి తిన్నారు. ఒక్క గంటలనే మొత్తం ఖాళీ చేసిండ్రాట. మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు అని చెప్తుండేటాలకు మెల్లగా పబ్లిక్లో భయం పోతున్నది. అందుకే ఎక్కడ పిరి చికెన్ అన్నా అక్కడికి పోయి పాయిరంగా తింటున్నారు. కానీ పిరి అంటే తింటున్నారట కానీ చికెన్ షాపులకు పోయి కొనుక్కొని అయితే తింటలేరట. దందా చేసేటోళ్ళు ఆగమవుతున్నావు అంటున్నారు. ఎండాకాలం ఇంకా పురాగా షురు కానే లేదు, అప్పుడే సుర్రుమంటుండు సూర్యుడు. మధ్యాహ్నం 1 కొట్టంగా యమ సంపుడు చంపుతుండు అన్నేమో కానీ ఈసారి నీళ్ళ తిప్పల గట్టినే ఏగిచ్చేటట్టున్నది పబ్లిక్ను. బోర్లు ఎండుతున్నాయి, ఊర్ల పొంటి చెరువులు ఎండుతున్నాయి. అప్పుడే రైతన్నలు నీళ్లు కావాలి కరెంటు కావాలి అని లొల్లులు చేసే కాడికి వచ్చింది పరిస్థితి. చూడుర్రి మీరే. అరే పచ్చటి చెలకల గొర్రెలు మేకలు మేపుతాండ్రు, ఇంత అన్యాలమా? ఓ అన్నలు జర ఎవరన్నా అదిలియరా అదే అని ఆవేశానికి పోకుర్రి. నీళ్లు లేని పంట ఇయాలనో రేపో ఎట్లా ఎండుతుంది. అట్లా ఊకే వాడిపోయే బదులు పశుల కడుపు నింపితేనన్న ఇంత పుణ్యం అనుకుంటారట రైతన్నలు. మరిగా అసోంటి పరిస్థితి దాపురం అయింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో పక్కపోంటే కాలువ బారుతున్న వరి చేనులకు సుక్క నీళ్లు అందుతలేవు అట. అగో నెర్రెలు బారి భూములు నోరు తెరిచినాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇత్తనం చల్లి సాగు చేసిన పంటలు గిట్ల నీళ్లు లేక ఎండుతాంటే చూడలేక పశువులను మేపుతాండ్రు రైతులు. ఒక్క సూర్యాపేట జిల్లానే కాదు, అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కూడా పంటలకు నీళ్లు అందక పర్షాన్ అవుతుండ్రు రైతన్నలు. మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు బాటెంట పోతుంటే బండి ఆపి అందరి గోసార్చుకున్నాడు. కాలువకు నీళ్ళు ఇడుతలేరు సారు అని ఆపది చెప్పుకుంటే ఆఫీసర్లకు ఫోన్ కొట్టి నీళ్ళు ఇడవకపోతే రైతులు ఆగమవుతారు, ఎమ్మటే ఇడువుర్రి అని చెప్పిండు. అటు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గొల్లగూడెం ఊర చెరువు అడుగంటింది. ఏట పాలెంవాగు ప్రాజెక్టుకేంచి చెరువులకు నీళ్లు ఇడిచేదట. కానీ ఈసారి ఇప్పటికి ఉలుకు పలుకు లేదంటారు. ఈ చెరువు కిందనే దగ్గర 200 ఎకరాలలో పంటలు పండిస్తారట. నీళ్లు లేకపోతే ఎటరా దేవుడా అని ఆగమవుతుండ్రు రైతులు. ఇప్పటికన్నా సర్కారోళ్ళు కాలువలకు నీళ్లు ఇడవాలే, చెరువులు నింపాలి అన్నట్టు కోరుకుంటారు. కొన్ని జాగలల్లో నీళ్ల కొరకు కరెంటు కొరకు లొల్లులు కూడా చేస్తాండ్రు. మరి ఏం చేస్తారో, రైతులని ఎట్లా ఒడ్డున పడేస్తారో ఏమో చూడాలి. ఈసారి శివరాత్రికి అటు పోదాము ఇటు పోదాము అని మా వాళ్ళు ఒకటే ఫోన్లు చేసిర్రు. కానీ డ్యూటీ ఉన్నదాయే, అందుకే మీరే పోయిరండి అని చెప్పిన. అన్నట్టు కుంభమేళ జాతర వడవనీకే ఇంకో 2-3 దినాలే ఉన్నది కాబట్టి పబ్లిక్ శితం పోతుర్రు. అటు తతిమ దేవుని గుళ్ళు కూడా మస్తు పిక్కుటంగా తయారైనాయి. పాండ్రి ఎక్కడెక్కడ ఎట్లున్నదో ఏమేమి నడుస్తుందో అట్లా వేసి చూద్దాం. ఆగో పువ్వు చుట్టూ ఈగలేగ పడ్డట్టు రైలు బండిని చుట్టుముట్టిండ్రు జనాలు. ఏం పబ్లిక్ ఇంకా 2-3 వద్దులే ఉన్నది. ఎట్టనన్న చేసి కుంభమేళ జాతరకు పోయి రావాలి అన్నట్టు గిట్ల రైలు బండ్లలో ఇరికి పోతున్నారు. శివరాత్రితోని కుంభమేళ జాతర ముగుతాంది కాబట్టి పోయేటోళ్ళు ప్రయాగరాజు గంగల మునిగి ఆ దగ్గర పట్లనే ఉండే కాశీ విశ్వనాథుని దర్శనం కూడా చేసుకొని రావాలి అన్నట్టు పోతుండ్రు. అందుకే ప్రయాగరాజ్ ఒక్కటే కాదు, కాశీపట్నం కూడా పబ్లిక్ తోని పట్టవాసం కాకుండా అయింది. అటు అయోధ్య బాలరాముని గుడికి కూడా పోటెత్తుతాండ్రు జనాలు. ఇప్పటికే కుంభమేళ జాతరలో 60 కోట్ల మందికి ఎక్కువనే పుణ్యతానాలు చేసిండ్రట. ఈ 3 దినాలల్లా వచ్చే పబ్లిక్ ను కూడా కలుపుకుంటే 65 కోట్ల మంది తానాలు చేస్తారని అంచనా వేసిండ్రట. దేశంలో సనాతన ధర్మాన్ని పాటించేటోళ్ళు 110 కోట్ల మంది ఉంటే అందులో సగం మంది పుణ్యతానాలు చేసిండ్రట.
అటు ఒక్క నేపాల్ దేశం నుంచే 50 లక్షల మంది కుంభమేళ జాతరకు వచ్చిపోయినరాట. వచ్చే 2-3 వద్దులు పబ్లిక్ గట్టిగా వస్తారని చెప్తున్నారు. అన్నింటికి మించి ఆఖరి రోజు శివరాత్రి నాడు ఇగలేని జనం వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఎటువంటి తిప్పల కావద్దన్నట్టు ఏర్పాట్లు చేస్తుండ్రాట. ట్రాఫిక్ జాములు కాకుండా పోలీసోళ్ళు 24 గంటలు కునుకు తీయకుండా పనిచేస్తాండ్రు. ఇంకో 3 దినాలైతే అయ్యపాయే. ఆఖరి నిమిషంలో లాపర్వ చేయొద్దన్నట్టు ఆఫీసర్లందరికీ గట్టిగానే చెప్పినరాట యూపీ సర్కార్ వాళ్ళు. మరిగా చూడాలి ఇంకెన్ని కోట్ల మంది పుణ్యతానాలకు పోతారో, ఆఖరికి లెక్క ఎంత తేలుతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. అన్నట్టు మన దిక్కుకేంచి పుణ్యతానాలకు పోయేటోళ్ళు ఎక్కే కాడ దిగే కాడ జర పైలంగా పోయిరాండ్రే. బళ్ళె పోయేటి చిన్న పొల్లగాళ్ళు ఆడుకునేటి ఆటలు మస్తు అనిపిస్తాయి. చుక్కు చుక్కు బండి వస్తుంది, పక్కకు జరగండి అనుకుంటూ రైలు ఆటలు ఆడుకుంటారు. అట్లా ఒకళ్ళు వెనక ఒకళ్ళు పట్టుకొని రైలు పెట్టెలు ఉరికినట్టే ఉరుకుతుంటారు. గా వరుసల ముంగటున్న పిల్లగాడేమో ఇంజిన్ అయితే వెనకకున్నోళ్ళందరూ బోగీలు అన్నట్టు. కానీ ఓ బళ్ళె చదువుకునేటి పొల్లగాళ్లకు రైలు ఆటలు ఆడుకునుడు కాదు, ఏకంగా రైళ్ళనే పాఠాలు చెప్తుర్రు పంతుళ్ళు. రైళ్ళ పాఠాలేంది అని అనుకుంటుర్రా? అయితే గిజ్జుడు. పొద్దుగాల 8 అయింది, గంట మోగింది. పొల్లగాళ్ళంతా భుజాలకు సంచులేసుకొని ఊరికిపోయి రైలు పెట్టెలు ఎక్కుతున్నారు. అగో గిల్లు అవతల పెట్టెలంగా యువతల పెట్టెలకు వస్తున్నారు. బడికి పోయేటందుకు రైలు గిట్టెక్కిపోతున్నారేమో అనుకున్నారు. కాదు, రైళ్లనే చదువులు. అగో గదేంది రైళ్ల చదువులేంది అని అనుకుంటారు కదా. పొల్లగాళ్ళు బయలకు రావాలని బడి మొత్తానికి గిట్ట రైలు పెట్టెల లెక్కనే ఉండేటి రంగులేపించారు బడి సార్లు. ఇక్కడ మేము ఏం చేసినామంటే ముందుగా ఈ స్కూల్ కి పెయింటింగ్ వేయాలి, అంటే థీమ్ పెయింటింగ్. ఏదైనా ఒక పిల్లలకు అట్రాక్షన్ గా ఉండాలని ఏదైనా ఒక థీమ్ తో వేయించాలనే ఉద్దేశం కొద్దీ దీనికి ట్రైన్, అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్ తోని వేయించడం జరిగింది, పెయింటింగ్ వేయించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు అనేటి ఊళ్ళో ఉన్న సర్కారు బడికి ఇది. చాలా తక్కువ మంది పొల్లగాళ్ళే ఉన్నారట. బయలే తక్కువ మంది పొల్లగాళ్ళు వస్తున్నారని అవ్వయ్యలు కూడా బయలకు పొల్లగాళ్ళను పంపించలేక ప్రైవేటు బళ్ళలకు పంపిస్తున్నారట. అటు పొల్లగాళ్ళు సుతా రమ్మంటే అసలు ఓట్లేరట బయలకు. అందుకనే గిట్లా రంగులేస్తేనన్న పొల్లగాళ్ళు వస్తారని ఇటువంటి ఉపాయం చేసినాం అనుకొచ్చిండు సారు. ఇటు పొల్లగాళ్ళు కూడా అంతే, ఈ రైలు బండిలో కూర్చొని చదువుకుంటుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అని చెప్పుకొస్తున్నారు. స్కూల్ బాగుంది, కలర్లు కూడా బాగున్నాయి. రోజు స్కూల్ రాబుద్ది అవుతుంది. స్కూల్ బాగుంది, సార్లు కూడా మంచిగా చదువు చెప్తున్నారు. ఆగో చూడూరి ముంగట ఇంజను వెనకమడి బోగీలకి ఎక్కుతున్న బయట పొల్లగాళ్ళు. మంచిగా ఉన్నది కదా ఈ రైలు బడి. చుక్ చుక్ బయట పొల్లగాళ్ళ చదువులు సుతా మంచిగా సాగాలని మనం సుతా కోరుకుందాం. ఈ నడుమ ప్రేమ పెళ్లిళ్ళు బగ్గా అవుతున్నాయి. కొంతమంది పెద్దోళ్ళను ఒప్పించుకొని లగ్గాలు చేసుకుంటుర్రు. ఇంతమంది పెద్దోళ్ళు వద్దంటే ఎవ్వళ్ళకి చెప్పకుండా పోయి పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా పోలీస్ స్టేషన్కు వస్తుర్రు. ఎందుకంటే పిల్లగాని అయ్యవ్వలు ఏమన్నా అంటారని, మేము మేజర్లము, మాకు మీ సపోర్ట్ కావాలని అడుగుతుంటారు. కానీ ఇప్పుడు కాడ ఏకంగా పోలీసు వాళ్ళే కొన్ని జంటలకు పెళ్లిళ్ళు చేసిర్రు. మరి ఆ పెళ్లిళ్ళ సంగతి ఏందో, పోలీసు వాళ్ళు ఎందుకు వాళ్ళకు లగ్గాలు చేసిర్రో ఒక్కసారి చూద్దాం పారే. 3 ముళ్ళు పడుతున్నాయని పిల్ల మురిపం, 7 అడుగులు వేస్తున్నానని పిల్లగాని సంబరం. అబ్బో చిన్నగా లేదు పెండ్లి అవుతుందని పిల్లగాండ్లకు మురిపం. ఇప్పుడు బాగానే మురుస్తున్నారు కానీ పెండ్లి అయ్యేందుకంటే ఓ పావు గంట ముంగట చూస్తే అందరి మొఖాలు ఎండిపోయి ఉన్నాయి. ఎందుకంటారా? ఇక పురాగా చెప్తా ఈనూరి. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న రాజ్కోట్లో సామూహిక పెళ్లిళ్లు చేస్తామని చెప్పిలాట ఒక సంస్థలు. ఒక్కొక్క జంట కాంచెల్లి 15,000 రూపాయల దాకా వసూలు చేసిలాట. 15,000 ఇస్తే చాలు పూలదండలు, తలవాలు, అయ్యగారు, ఫంక్షన్ హాలు, మండపంలో ఐక్యతకు వచ్చేటి ఖర్చులన్నీ ఆళ్లే పెట్టుకుంటామని చెప్పిలాట. ఏమైనా పిల్లగాడు పెళ్లి బట్టలు కట్టుకొని పోయి పీటల మీద కూర్చుంటే చాలన్నట్టు. ఇక అట్ట ఏం తక్కువ 28 జంటల కాడ పైసలు వసూలు చేసిలాట. తీరా లగ్గమేళ్లకు మండపానికి పోయి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్. అయ్యగారులు లేరు, లగ్గాలు చేస్తామని చెప్పిన సంస్థలు లేరు. పెళ్లి బట్టలు కట్టుకొని వచ్చి మండపంలో కూర్చున్నారు కొత్త జంటలు. ఇంకేముంది, ముచ్చటం తెలక కాగానే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి చెప్పిలాట. పీటల మీద పెళ్లి లాగొద్దు అనుకున్నట్టున్నారు కావచ్చు పోలీసు వాళ్ళు కూడా. అందుకనే పోలీసు వాళ్ళే పెళ్లి పెద్దలయ్యారు. వాళ్ళే దగ్గరుండి అయ్యగారిని పిలిపించిర్రు, మంత్రాలు చదివిచ్చిర్రు, పిల్లల మెడల పిల్లగాండ్లతో పుస్తలు కట్టించిర్రు, తలవాలు పోయించిర్రు. అటంక ఆలుసుత 4 ఇత్తులేసి దీవెనార్తులు పెట్టిర్రు కొత్త జంటలకు. ఇక మరి చూడాలే లగ్గాలు చేసిన పోలీసు వాళ్ళే మోసం చేసిన బద్మాషి గాండ్లను ఎప్పుడు పట్టుకుంటారో ఎట్లా పట్టుకుంటారో అనేటిదిగా రేపు